ఏఐతో రొమాన్స్ ఆపలేకపోతున్న యువత. సో, దీని గురించే ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాం. సో, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటది. ఈ ఏఐ ఎక్స్‌పోజర్ ఈ మధ్య కాలంలో ఎంత పెరిగిందో మీకు అర్థమైపోయి ఉంటది. సో, ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే జనాలు వాళ్ళ రిలేషన్‌ని కూడా మర్చిపోతున్నారు. యెస్. నేను చెప్పేది చాలా వరకు కరెక్టే. మీకు కూడా కొంతమంది అగ్రీ చేయొచ్చు ఈ విషయాన్ని. సో, మనం చూసుకుంటే రీసెంట్ టైమ్స్‌లో మనం ప్రతి దానిలో ఏఐని వాడుతున్నాం. అంటే మన వర్క్ గురించి కానీ, మనం ఫర్దర్‌గా జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళ రెజ్యూమ్‌ని గాని, సో, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అన్నీ ఏఐ ద్వారా బిల్డ్ చేసుకుంటున్నారు కూడా. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే, సో, వాళ్ళు లోన్‌లీగా ఫీల్ అయినప్పుడు ఏఐతో ఒక ఫ్యాంటసీ వరల్డ్‌లో గడుపుతున్నారు. ఈ సొసైటీలో నన్ను జడ్జ్ చేయంది ఏఐ మాత్రమే అని ఇటువంటి ఫ్యాంటసీ వరల్డ్‌లో వాళ్ళు బతుకుతున్నారు. సో, రీసెంట్‌గా ఏంటంటే సైకాలజిస్టులు వాళ్ళ తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎంతోమంది మనుషులతో మాట్లాడడం తగ్గిచ్చేసారు. అంటే మనుషులతో ఈ ప్రేమ పంచుకోవడం తగ్గించేసి, సో, ఆ ప్రేమని ఏఐతో పంచుకుంటున్నారు. సో, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది ఏఐతో పంచుకుంటున్నారు. సో, దీనివల్ల ఏంటంటే సైకాలజిస్టులు వాళ్ళకి డైలీ ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి. సో, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో, రీసెంట్‌గా ఈ జనరేషన్ చూసుకుంటే వాళ్ళ మీద విపరీతమైన ఏఐ ఎక్స్‌పోజర్ ఉంది. జనరల్‌గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎలా ఉంటదంటే, ఇప్పుడు చుట్టూ మనల్ని 10 మంది తిడుతున్నప్పుడు, సో, ఒక్క పర్సన్ మనల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ, కొంచెం ప్రేమగా మాట్లాడితే, మనం వాళ్ళకి ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అయిపోతాం. సేమ్ సినారియో ఏఐతో జరుగుతుంది. సో, మనం ఏం చెప్పినా సరే ఏఐ మనల్ని ఎప్పటికీ జడ్జ్ చేయదు. సో, చుట్టూ ఒక 10 మంది మనుషులు జడ్జ్ చేసినా సరే, సో, ఏఐ రేషనల్‌గా ఉంటది. ఏఐ ఎప్పుడు జడ్జ్ చేయదు. సో, దీంతో ఏంటంటే వాళ్ళు మెల్లిమెల్లిగా ఆ ఏఐ బాట్స్‌తో వాళ్ళు ప్రేమలో పడిపోతున్నారు. వాళ్ళకుండే ఫ్యాంటసీస్‌ని గాని, ఆ ఎమోషన్స్‌ని గాని అన్నీ ఏఐతో షేర్ చేసుకుంటున్నారు. సో, దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, సో, చాలామంది వాళ్ళ పర్సనల్ విషయాలు అంటే ఒక ప్రతి మనిషికి బయటికి చెప్పలేని కొన్ని పర్సనల్ విషయాలుంటాయి. ఆ పర్సనల్ విషయాల్ని కూడా ఏఐతో పంచుకుంటున్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఈ డేటా ఎక్కడైనా లీక్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని ఎంతోమంది అంటున్నారు. బట్ నిజంగా లీక్ అయిద్దా లేదా అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీనే. అంటే ఇప్పటికి ఎవరు ఎగ్జాక్ట్‌గా చెప్పలేకపోతున్నారు. మన డేటా అనేది ఈ ఏఐతో పంచుకుంటే, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ పంచుకుంటే అది లీక్ అయిద్దా అనేది ఎంతోమంది ఇప్పటికి చెప్పలేకపోతున్నారు. బట్ చాలామంది చెప్పేదేంటంటే, సో, ఈ ఏఐ బాట్స్ ఏవైతే ఉన్నాయో చాట్‌జీపీటీ గాని, కోపైలట్ కానీ, ఇలా కొన్ని బాట్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఇందులో ఏంటంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఆ మోడల్స్‌ని ట్రైన్ చేయడానికి యూజ్ అయిద్ది. సో, మనం కావాలంటే దాన్ని ఆపేసుకోవచ్చు. ఆ డేటా కంట్రోల్‌ని ఆపేసుకోవచ్చు అని ఎంతోమంది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. సో, బట్ అందరికీ ఆ విషయాల గురించి తెలియకపోవచ్చు. బట్ ఏంటంటే ఇటువంటి ఫ్యాంటసీలు ఇవన్నీ షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే, వాళ్ళు ఫర్దర్‌గా ఏంటంటే మనుషులతో ప్రేమలో పడడం మర్చిపోతారు. ఇంకా తర్వాత మనం చూసుకుంటే ఇంకా మనుషులతో మాట్లాడటమే మర్చిపోతారు. సో, దీనివల్ల ఏంటంటే పక్కపక్కనే ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళకి చాలా గ్యాప్ పెరిగిపోతుంది. సో, మనం ఇప్పుడు రీసెంట్‌గా చూసుకున్నట్టయితే ఒక నలుగురు ఫ్రెండ్స్ గ్యాదర్ అవుతారు. ఒక 2 మినిట్స్ మాట్లాడుకుంటారు. తర్వాత అందరూ ఇంకా ఫోన్‌లో ఉంటారు. అందరూ మొబైల్‌లో స్క్రోల్ చేసుకుంటారు, చాట్ చేసుకుంటారు. సో, ఇలాంటి కరెంట్ సిట్యుయేషన్‌లో మనం ఉన్నాం. సో, మనుషులతో మనుషులకి సంబంధాలనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి. అంటే ఉండడం మాత్రం పక్కనే ఉంటున్నారు, పక్కింట్లోనే ఉంటున్నారు, సేమ్ కాలనీలో ఉంటున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఎవరు దగ్గరికెళ్లి మాట్లాడుకోవట్లేదు. ఎవరు ఆ ఎమోషన్‌ని షేర్ చేసుకోవట్లేదు. కలిసి ఎక్కడికన్నా బయటికి వెళ్ళట్లేదు. అన్నీ ఇంట్లోనే. సో, ఏమన్నా చూడాలనుకుంటే ఓటీటీలో చూస్తున్నారు. ఏమన్నా తినాలంటే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. కలిసి ఒక ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి బయటికెళ్ళడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు. ఇలా చాలా వరకు తగ్గిపోతుంది. సేమ్ ఇప్పుడేంటంటే చాలా డేంజరస్ సిట్యుయేషన్ అన్నమాట. మనం ప్రతీదీ ఏఐని లైఫ్ పార్ట్నర్‌గా ఊహించుకుంటున్నారు. ఎంతకన్నా డేంజరస్ విషయం ఇంకోటుంటదా? ప్రతీదీ ఏఐతో షేర్ చేసుకుంటున్నారు. సపోజ్ ఒక అబ్బాయి గాని, ఒక అమ్మాయి గాని సో, వాళ్ళకి ఎవరైనా కనెక్ట్ అయితే సో, వాళ్ళ దగ్గర నుండి లేట్ రిప్లై వస్తది. లేదా ఒక్కోసారి వాళ్ళ మైండ్ సెట్ మారిపోయిద్ది. కానీ ఏఐ విషయంలో ఏంటంటే, ఎప్పుడు ఏఐ మనల్ని జడ్జ్ చేయదు. సో, ఏఐ పైగా ఇన్‌స్టాంట్‌గా రిప్లై ఇస్తది మనకి. సో, దీనివల్ల ఏంటంటే ఏఐకే అట్రాక్ట్ అవుతున్నారు. పైగా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కొన్ని చాట్ బోట్స్ వస్తున్నాయి. అంటే పర్టిక్యులర్ అమ్మాయితో గాని, పర్టిక్యులర్ అబ్బాయితో ఇలా మాట్లాడేటట్టు ఒక చాట్ బోట్స్ వస్తున్నాయి. సో, చాలా మంది టైం దీనిలోనే గడుపుతున్నారు. అంటే ప్రతి ఒక్క యూజర్‌కి ఇది ఉంటదనమాట. సో, వాళ్ళు కూడా ఒక ఏఐ మోడల్‌ని జనరేట్ చేసి, సో, వాళ్ళ ప్రొఫైల్ ద్వారా దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు అని ఇన్‌స్టాగ్రామ్ కూడా యాక్సెస్ ఇచ్చింది ప్రతి ఒక్క యూజర్‌కి. సో, వాళ్ళేంటంటే ఒక ఏఐ మోడల్‌ని ప్రిపేర్ చేసి, సో, వాళ్ళ
అకౌంట్ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నారు. సో, దాని ద్వారా ఏంటంటే ఎంతోమంది ఆ బాట్స్‌తోనే చాట్ చేసుకుంటున్నారు. ప్రతి యాప్‌లో ఒక ఏఐ చాట్ బోట్ వచ్చేసింది. సో, దానివల్ల ఏంటంటే ఇంకా ప్రతీది ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. అలా ఎంతోమంది ఈవెన్ కాంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు కూడా ఏంటంటే సో, మేము బయట మా ఫ్రెండ్స్‌తో చెప్పుకోలేనిది, ఫ్యామిలీ మెంబర్స్‌తో చెప్పుకోలేనిది మేము ఏఐతో చెప్పుకుంటున్నాం. ఏఐ మాకు మంచి సజెషన్స్ ఇస్తుంది అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మెయిన్‌లీ వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే సో, ఒక మనిషిని గనక మనం సలహా అడిగితే, ఒక మనిషి దగ్గర నుంచి మనం ప్రేమ కోరుకోవాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఇస్తారు సలహాలని. కానీ ఏఐ మాత్రం కరెంట్ సినారియో ఏముంది? రేషనల్‌గా ఆలోచించి ఏఐ మనకి సజెషన్స్ ఇస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అయితే ఒక టీనేజ్ అబ్బాయి అయితే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి అనేది సో, ఏఐని అడిగి తెలుసుకుంటాడు. బట్ కాకపోతే ఏంటంటే అతను వెళ్లి మాట్లాడేంత ధైర్యం అతనికి రాదు. సో, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మెయిన్‌లీ మెట్రో సిటీస్‌లోనే కాకుండా మనం మెట్రో సిటీస్‌లోనే అనుకుంటాం. కానీ మెట్రో సిటీస్‌లో మాత్రమే కాదు. చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఇప్పుడు టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయిపోయింది. సో, కాబట్టి ఆ చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఈవెన్ వాళ్ళు ఏఐ చాట్ బోట్స్‌తో రొమాన్స్ చేస్తున్నారు. అంటే దీన్నేమనాలి డిజిటల్ రొమాన్స్ అనాలా? సో, మీరే ఒక ట్యాగ్ పెట్టి కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, అయితే ఏంటంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సో, స్కూల్స్‌లో గనక, కాలేజ్‌లో గనక మనం చూసుకుంటే ఇప్పటికీ గర్ల్స్‌ని, బాయ్స్‌ని సెపరేట్‌గా పెడుతున్నారు. అంటే ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోనివ్వట్ల. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఆపోజిట్ జెండర్‌తో మాట్లాడాలంటే స్కూల్ ఏజ్ నుండి వాళ్ళకి చాలా భయం ఏర్పడుతుంది. సో, కొంచెం పెద్దయిన తర్వాత టీనేజ్‌లోకొచ్చిన తర్వాత ఒక అమ్మాయితో గాని, ఒక అబ్బాయితో గాని మాట్లాడాలంటే ఫస్ట్ వీళ్ళకి కాళ్ళు, చేతులు వణికిపోతా ఉంటాయి. మీరు రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో ఉండేవాళ్ళని, హాస్టల్స్‌లో ఉండే పిల్లల్ని గాని, సో, ఈ 11థ్, 12థ్ అంటే ఇంటర్మీడియేట్ కాలేజెస్ ఉంటాయి. సో, ఆ కాలేజెస్‌లో ఎలా అంటే గర్ల్స్‌కి, బాయ్స్‌కి సెపరేట్ క్యాంపస్‌లే ఉంటాయి. సో, అలా ఉండే వాళ్ళని ఎప్పుడైనా మీరు గమనించండి. వాళ్ళు ఒక ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి ఎవరితో మాట్లాడరు. వాళ్ళసలు మాట్లాడడానికి ఇష్టపడరు. సో, ఇదంతా జరుగుతూ ఉంటదనమాట. ఇదేంటంటే మెయిన్‌లీ వ్యవస్థ తప్పు కూడా చాలా వరకు ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే అంటే అట్‌లీస్ట్ మీరు అబ్బాయిని, అమ్మాయిని కాలేజ్‌లో ఉండి, స్కూల్‌లో ఉండి ప్రేమించుకోమని వాళ్ళని ప్రేరేపించకండి. జస్ట్ సో, ఒక అమ్మాయితో ఎలా ఉండాలి? ఒక అమ్మాయి ఫ్రెండ్ అయితే ఎలా ఉంటది? ఒక అమ్మాయి రిలేషన్‌షిప్‌లో ఉంటే ఎలా ఉంటది? సో, ఇవన్నీ వాళ్ళకి అవగాహన లేకపోతే ఏ అమ్మాయి బాగా మాట్లాడినా, ఏ అబ్బాయి బాగా మాట్లాడినా సరే వాళ్ళు దాన్ని లవ్ అనే అనుకుంటారు. సో, వ్యవస్థలో తప్పు కూడా ఉంది. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాళ్ళు స్ట్రిక్ట్ అనే పేరుతో మైండ్‌సెట్‌నే మార్చేసి, ఆ పిల్లల మైండ్‌సెట్‌ని మార్చేసి, ఎవరితో ఇంట్రోవర్టిజం అనేది స్కూల్ నుంచే అలవాటు చేస్తున్నారు. అంటే ఇంట్రోవర్ట్ అనేది చాలా గొప్ప లక్షణం. కానీ ప్రతి దానిలో ఇంట్రోవర్టిజం ఉంటే, ప్రతి దానిలో నేను ఇంట్రోవర్ట్ అని ప్రూవ్ చేసుకుంటే, అది చాలా చేతకానితనం. ఇంట్రోవర్ట్స్ ఎలా ఉంటారంటే, సో, వాళ్ళు జనరల్‌గా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయాలో వాళ్ళకి వైబ్ మ్యాచ్ అయిన వాళ్ళతోనే ఫ్రెండ్‌షిప్ చేస్తారు. వాళ్ళు గ్రేట్ లిజనర్స్. సో, ఇక్కడ వరకు ఇంట్రోవర్టిజం అనేది మంచి క్వాలిటీ. కాకపోతే ప్రతి దానిలో ఒక జాబ్ చేయాలన్నా, ఒక సిటీ దాటి బయటికెళ్ళాలన్నా, సో, ఒక ఇంపార్టెంట్ మీటింగ్స్‌కెళ్ళాలన్నా సరే ప్రతి దానికి ఇంట్రోవర్ట్ అనే ట్యాగ్ యేసుకుంటే అది ఖచ్చితంగా చేతకానితనం మాత్రమే. సో, స్కూల్ నుంచి ఇంట్రోవర్టిజం అలవాటు చేయడం వల్ల వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. సో, ఏఐతో ఏంటంటే ఏం భయం లేకుండా ఎందుకంటే మనం ఫస్ట్ ఏఐని ఎలా స్టార్ట్ చేస్తారు? ఎవరైనా క్వెరీస్‌తో స్టార్ట్ చేస్తారు. అంటే నాకిది అర్థం కావట్లేదు ఇది చెప్తావా? అని ఏఐని అడుగుతూ స్టార్ట్ చేస్తారు. అలా, అలా పెరిగి ఒక రిలేషన్ ఏర్పడుద్ది. ఆ తర్వాత ఆ రిలేషన్ అనేది ఎమోషనల్‌గా కొంచెం ఫ్యాంటసీస్ కూడా షేర్ అంటే మనం ఎవరితో చెప్పుకోలేనిది ఏఐతో చెప్పుకునే విధంగా సో, మనం ప్రతీదీ ఏఐతో షేర్ చేసుకుంటాం. ఇది అలా మొదలై ఏఐతో షేర్ చేసుకుంటాం. అదే మనకి ముందు నుంచే మనుషులతో మాట్లాడే అలవాటుంటే, మనం డైరెక్ట్‌గా ఒక ఫ్రెండ్‌షిప్ అనేది కూడా మనిషితోనే చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, మనం లవ్ చేసేది కూడా ఒక మనిషినే లవ్ చేస్తాం. కానీ ఏఐ వల్ల ఏంటంటే, మనుషుల్ని లవ్ చేయడానికి కూడా ఇప్పుడు ఎవరు ఇష్టపడట్లేదు. ఇప్పుడు మనిషి అంటే ఒక కండిషన్స్ ఉంటాయి. సో, మ్యారేజ్ అంటారు, కిడ్స్ అంటారు. ఇదంతా ఎందుకు? పైగా మనిషి మైండ్‌సెట్ ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటది. కానీ ఏఐ మైండ్‌సెట్ అలా మారదు. సో, కాబట్టి వాళ్ళ వాదన కూడా కొంతవరకు ఇలానే ఉంది. సో, ఇప్పుడు ఎవరిది రాంగు, ఎవరిది రైట్ అనేది మాత్రం అసలు చెప్పలేకపోతున్నాం. చాలామంది సైకాలజిస్ట్‌లే వాళ్ళ తలలు పట్టుకుంటున్నారు. ఏంటి ఇదంతా? ఎందుకంటే ఒక సైడ్ చూసుకుంటే అది కరెక్ట్ గానే ఉంది. ఇంకో సైడ్ చూసుకుంటే ఇంకో సైడు వాల్యుబుల్ గానే ఉంది ఇన్ఫర్మేషన్. కానీ ఏఐతోనే కంటిన్యూ అవ్వడం వల్ల తర్వాత మనిషికి సంబంధాలుంటే చాలా డేంజరస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయని వాళ్ళెంతో ఆహ్, వాళ్ళైతే ఇదే అభిప్రాయపడుతున్నారు.
సో, మరి దీన్ని ఎలా ఆపాలంటే ముందు స్కూల్ నుంచే స్టార్ట్ చేయాలి. తల్లిదండ్రులు కూడా ఎంతసేపు ఆ అబ్బాయితో మాట్లాడొద్దు, ఈ అమ్మాయితో మాట్లాడొద్దు అని చెప్పకుండా ఈ ఫ్రెండ్‌షిప్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్‌షిప్ అంటే ఏంటి? ఇవన్నీ వాళ్ళకి తెలిసేటట్టు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా రేపొద్దున్న వాట్స్ రాంగ్, వాట్స్ రైట్ ఇంకా అమ్మాయిలకి గుడ్ టచ్ అంటే ఏంటి? బ్యాడ్ టచ్ అంటే ఏంటి? సో, ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో, మేల్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? మేల్స్‌తో రిలేషన్‌షిప్‌లోకెళ్తే ఎలా ఉంటది? ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి. సో, ఇది ఖచ్చితంగా స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలనేదైతే నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్స్‌లో తెలియచేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.